ఒక్కసారి అనుమానం పుడితే అంటే అనుమానం పుట్టడం అంటే ఏంటి? నమ్మకం పోవటం. ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో, ఎప్పుడైతే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటామో, ఇంకా ప్రతిదానికి అనుమానమే. నన్ను నమ్మవా, నన్ను నమ్మవా అంటే ఎట్లా నమ్మేది? ఉన్న నమ్మకాన్ని కాస్త పోగొట్టి మళ్ళీ నమ్మవా లేదు. నమ్మకం పోతే ఇక నమ్మకం రాదు. ఎందుకంటే అంత సులభంగా ఒక వ్యక్తిని మనం నమ్ముతామా? నమ్మం. ఆ వ్యక్తిని నమ్మటానికి, ఈ స్టేజికి రావటానికి, ఇంతగా ఆ వ్యక్తి గురించి ప్రయాసపడటానికి, ఇంతగా ఆ వ్యక్తి గురించి ప్రాకులాడటానికి కొన్ని ఏండ్లు పట్టింది. నిద్రలేని రాత్రులు అతని గురించి, ఆమె గురించి, దాని గురించి ఆలోచన. ఊరికే నమ్మకం కలగదు. అలా కలిగిన నమ్మకాన్ని కాపాడుకోవటం నీ బాధ్యత, మన బాధ్యత. ఊరికేనే భర్త అనుమానపడడు, ఊరికేనే భార్య అనుమానపడదు, ఊరికేనే ఎవరు ఈ లోకంలో ఎవరి మీద అనుమానపడరు. ఒకవేళ అనుమాన పడటానికి కారణము నువ్వేమో, ఆ విషయాన్ని, అందుకే పంచాయతీలు జరిగేది. పంచాయతీలలో మేజర్ ప్రాబ్లం ఏంటి? మేజర్ సమస్య ఏంటి? అనుమానం. భార్యాభర్తలకు గొడవ వచ్చిందంటేనే వేరే కారణమే అనుమానం. 100కి 90%. ఒక 10% నా మాట వినదు, నాకు టయానికి అన్నం పెట్టదు, ఇదంతా ఒక 10%. 90% అనుమానమే. అందుకే నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.